ఇక కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రామేశ్వర్పల్లిలో కత్తిపోట్లు కలకలం రేపాయి. రాజశేఖర్ అనే వ్యక్తిని ప్రవీణ్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపడం జరిగింది. పాత కక్షలే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నిందితుడు ప్రవీణ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే కామారెడ్డి జిల్లాలోని ప్రముఖ వ్యాపారి వెల్లంకి శ్రీనివాస్ అనే వ్యక్తి 2 కోట్లు బాకీ చేసి పరారయ్యారు. వ్యాపారంలో నష్టం రావడంతో తాను నిర్వహిస్తున్నటువంటి సూపర్ మార్కెట్ కు తాళం వేసి పరారైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పరారైన వెల్లంకి శ్రీనివాస్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక నిజామాబాద్ జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ మున్సిపాలిటీలో జనతా గ్యారేజ్ని ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజుల నుంచి ఆర్మూర్ మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అవినీతి పేరుకుపోయిందని, ముఖ్యంగా ఆర్మూర్ మున్సిపాలిటీ అవినీతిమయమైందని జనతా గ్యారేజ్ కు ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించాలని, తానే దగ్గరుండి సమస్యను పరిష్కరిస్తారని ఆర్మూర్ జీవన్ రెడ్డి